ఓకే గైస్, లెట్స్ సాల్వ్ ద సమ్ ఎస్ఏ క్వశ్చన్స్. అంటే ఈ ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి మీకు రిపీట్ అవుతూ ఉంటాయి ఎక్కువగా. మెయిన్లీ కార్మన్స్ రూల్ అనేది ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్ అనమాట. అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చేసే ముందు మనకు తెలియాల్సినవి ఏంటంటే ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండు అనేవి కాన్సెప్ట్లు తెలిస్తే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చాలా ఈజీ అనమాట. అంటే కొంతమంది అనుకుంటారు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చాలా పెద్దగా ఉంది, కొంచెం కష్టం అని అనుకుంటారు. కానీ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ నేర్చుకుంటే మీరు 3 ఎస్ఏలు అటెంప్ట్ చేయగలుగుతారు అనమాట. ఏం లేదు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది ఒక ఎస్ఏ, అది అటెంప్ట్ చేయగలుగుతారు అని నేర్చుకున్నట్లయితే. అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చేస్తుంది మీకు. ప్లస్ ఏ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. అంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ మీరు నేర్చుకుంటే ఈ 3 ఎస్ఏలు మీరు అటెంప్ట్ చేసేయగలుగుతారు. కార్మన్స్ రూల్ అనేది చాలా ఈజీ, డెడ్ ఈజీ వన్ అనమాట. అమౌంట్ దీస్ ఎస్ఎస్ కార్మన్స్ రూల్ అనేది చాలా డెడ్ ఈజీ ఉంటుంది. జస్ట్ డెట్లు ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావడం అనమాట. మీకు ఎలాగో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో మీకు ఆల్రెడీ తెలుసు. షార్ట్ ఆన్సర్స్ లో చెప్పాను. 2x2 మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. 3x3 మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. ఇప్పుడంతా మనము 3x3 మ్యాట్రిక్స్ కోసం ఆలోచించాలి, ఎందుకంటే ప్రతి ఎస్ఏ క్వశ్చన్ 3x3 మ్యాట్రిక్స్ మీదే అడుగుతాడు. ఓకే, సో ఇప్పుడు ఒక్కటిని చూద్దాము. ఎస్ఏ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో మనం ఏ విధంగా చేస్తాము. జాగ్రత్తగా వినండి. ఇది విన్నట్లయితే మీకు ఇంకా మ్యాట్రిసెస్ లో ఎలాంటి డౌట్స్ ఉండవు. అండ్ ఈ కార్మన్స్ రూల్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఇందాక చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే అలాగే ఈక్వేషన్స్ వస్తాయి అనమాట. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి కార్మన్స్ రూల్ ఎక్కువగా యూజ్ చేస్తారు. కాబట్టి కార్మన్స్ రూల్ అనేది మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, సో లెట్స్ సీ ద క్వశ్చన్. Solve the system of equations 2x plus y minus z is equals to 1, x plus y minus z is equals to 0, and 3x plus 2y plus 2z is equals to 5 by కార్మన్స్ మెథడ్ అనమాట. సో కార్మన్స్ మెథడ్ ఉపయోగించి ఈ యొక్క ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయమంటున్నాడు. ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడం అంటే దానికి అర్థం ఏంటి? అక్కడ ఏవైతే XYZ వేరియబుల్స్ ఉన్నాయో వాటి వాల్యూస్ అనేవి తీసుకొని రమ్మంటున్నాడు కార్మన్స్ రూల్ ఉపయోగించి. సో డైరెక్ట్ గా నేను కార్మన్స్ రూల్ మీకు ఎలాంటి బేస్ చెప్పట్లేదు, డైరెక్ట్ గా సమ్మే చేసేద్దాం. సమ్ చేసినట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ చూడండి. ఈక్వేషన్ లో మనకి మొత్తం 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఓకే, 3 ఈక్వేషన్స్ ని మనము కొన్ని మ్యాట్రిసెస్ కింద రాసుకోవాలన్నమాట. అంటే లైక్ ఈ యొక్క వేరియబుల్ కోఎఫిషియంట్ అంటూ ఒక మ్యాట్రిక్స్, వేరియబుల్స్ కంటూ ఇంకో మ్యాట్రిక్స్, అండ్ ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా వీటికంటూ ఇంకో మ్యాట్రిక్స్, మొత్తం 3 మ్యాట్రిసెస్ రాయాలన్నమాట. అది ఎలా రాయాలో చూద్దాం. ముందు కోఎఫిషియంట్ మ్యాట్రిసెస్ రాద్దాం. ఓకే, కోఎఫిషియంట్ మ్యాట్రిసెస్ ఏ అని అనుకుంటున్నాను. నేనైతే ఏ అనుకుంటున్నాను, మీ ఇష్టం. మీ పేరు అయితే దాని యొక్క ఫస్ట్ అక్షరం తీసుకొని పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకే, కానీ మీరు ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారో అది మాత్రం మీరు మెన్షన్ చేయాలి సమ్లో, ఎందుకంటే అడికి డౌట్ గా ఉంటుంది లేకపోతే. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనకి ఫస్ట్ ఈక్వేషన్ తీయండి. ఫస్ట్ ఈక్వేషన్ లో వేరియబుల్ కోఎఫిషియంట్ ఏముంది? 2, 1, -1. మైనస్ సింబల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ 2 ఉంది, సో 2 రాసేయండి. నెక్స్ట్ 1 ఉంది, తర్వాత -1 ఉంది. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ రో అయిపోయింది. నా సెకండ్ ఈక్వేషన్ చూడండి. సెకండ్ ఈక్వేషన్ లో ఎక్స్ కోఎఫిషియంట్ 3, 2, 2. సో 3, 2, 2. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్. ఓకే, నేను థర్డ్ ఈక్వేషన్ రాస్తాను. అది థర్డ్ ఈక్వేషన్ కాదు, అక్కడ సెకండ్ ఈక్వేషన్ రాయాలి. సెకండ్ ఈక్వేషన్ ఏముంది? 1, 1, -1. థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి 3, 2, 2. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అనమాట ఏ. ఓకే, నా వేరియబుల్ మ్యాట్రిక్స్ రాద్దాం. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇది ఎక్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాను, వేరియబుల్స్ ని. సో వేరియబుల్ మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికి మనకి ఏ వేరియబుల్స్ ఉన్నాయి? XYZ ఉంది. సో XYZ అనేది వేరియబుల్ మ్యాట్రిక్స్. సో నా కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాస్తాను, దాన్ని బి కింద రిప్రజెంట్ చేస్తున్నాను. కాన్స్టెంట్ ఏముంది? 105. ఓకే, సో ఇక్కడ వరకు ఐ హోప్ ఎవ్రీవన్ క్లియర్ అప్ టు దిస్ పాయింట్, అంతే కదా? సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. మనకు ముందు ఏదైతే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఉందో దానికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానికి డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాను, నేను డైరెక్ట్ గా రాస్తున్నాను చూడండి. డెట్ ఏ మనకి ఏమొస్తుంది? ఓకే, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అనుకుంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం లాగే అదే ఈ 2 మెన్షన్ +2 రాసి 2 ఉన్న కాలము రో తీసేస్తే మనకి ఇది ఉంటుంది. సో 1 2 2, 2 -1 -2. సో 1 2 2 -2. -2 ఎందుకు?
ఈ మైనస్ అనేది ఫార్ములాలో ఉన్న మైనస్, ఈ -2 అనేది ఇక్కడ మనం మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన -2 అనమాట. సో జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడే చాలా కన్ఫ్యూజన్ అవుతారు అందరూ. ఓకే, నెక్స్ట్ -1 ఇంటూ ఓకే, ఆ రో అండ్ ఆ కాలం తీసేస్తే మనకి ఈ 4 ఉంటాయి అనమాట. సో 1 2 2 3 -1 -3, సో -3. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటూ అదే ప్లస్ ఆఫ్ -1 అనమాట. సో ప్లస్ ఆఫ్ -1 అంటే -1 కదా. సో -1 ఆఫ్ ఈ రో ఈ కాలం తీసేస్తే 1 2 2 3 1 3 2 -3. సో దిస్ ఇస్ దట్ ఏ అనమాట. దట్ ఏ వాల్యూ తీసుకుని ఉంటుంది. దట్ ఏ వాల్యూ ఉంది కదా. దట్ ఏ వాల్యూ వచ్చేటప్పటికి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 + 2 4 4 2 8 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 2 5 5 ఇంటూ 1 -5 2 -1 -1 మైనస్ ఇంటూ మైనస్ +1. సో 8 1 9 9 లో 5 తెస్తే 4. సో మన యొక్క డట్ ఏ అనేది 4 అనమాట. సో ఈ డట్ ఏని ఇక్కడ ఏమంటారు అంటే కార్నర్స్ రూల్ లో ఏమంటారు అంటే డెల్టా అంటారు. డట్ ఏని మనం ఏమంటాం ఇక్కడ డెల్టా అంటాం. డట్ ఏని డెల్టా అంటాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది 4 వచ్చింది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని అదనమాట. సో నా సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ఈ యొక్క కాన్స్టెంట్ వాల్యూ ఉంది కదా, ఈ కాన్స్టెంట్ బి వాల్యూ ఉంది కదా, ఇది ఒక కాలం ఉంది అంతే కదా, ఇది ఒక కాలం ఉంది. ఇప్పుడు ఈ ఏ కోఎఫిషియంట్ మ్యాట్రిసెస్ లో ఒక్కొక్క కాలం ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉండాలి. అంటే బిని ఆ యొక్క ఒక్కొక్క కాలం లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ ఫస్ట్ ఈ కాలం ని నేను ఫస్ట్ కాలం తో రీప్లేస్ చేస్తే నాకు ఇంకో ఒక ఆ మ్యాట్రిక్స్ ఇంకోలా మారుతుంది. ఏ మ్యాట్రిక్స్ వస్తుంది దానికి అగైన్ డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో సెకండ్ టైం ఏం చేస్తాము, ఈ కాలం ని సెకండ్ కాలం లో పెడతాం అనమాట. ఏ మ్యాట్రిక్స్ లో ఉన్న సెకండ్ కాలం లో థర్డ్ అక్కడ మళ్ళీ అగైన్ డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదే మ్యాట్రిక్స్ ని మళ్ళీ థర్డ్ కాలం లో పెడతాం అనమాట. మళ్ళీ అగైన్ డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే మనకి Δ1 Δ2 Δ3 వస్తుంది. ఒకసారి చూద్దాం ఎలా వస్తున్నాయో. ముందు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ కాలం ఏదైతే ఉందో దాన్ని మనము ఈ కాలం తో రీప్లేస్ చేస్తున్నాను అన్నమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది ఏ అనేది, సో ఈ కాలం కి బదులు ఈ కాలం రాస్తారనమాట. సో 1 0 5 నౌ 1 1 2 -1 -1 2. సో మనకి ఇప్పుడు కొత్త ఏ వచ్చింది అనమాట. ఈ ఏకి ఇప్పుడు నేను డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఈ డెట్ ఏదైతే ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నానో దట్ ఈస్ నథింగ్ బట్ Δ1 అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ Δ1. ఎందుకు ఒకటో కాలంలో వేసాం కాబట్టి Δ1 అని అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు డట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. డట్ ఏ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ అనమాట. సో +1 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే ఈ రో ఈ కాలం తీసేస్తే మనకి 4 ఉంటాయి. 1 2 2 2 -1 -2 అంటే -2. ఓకే, నా -1 ఇంటూ ఈ రో ఈ కాలం ఈ కాలం తీస్తే మనకి 4 మిగిలితే 0 2 0 0 -5 5 1 -5 1 -5. ఓకే, నో నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ఆఫ్ -1 నథింగ్ బట్ -1. సో -1 ఇంటూ సో ఈ రో ఈ కాలం తీస్తే 0 2 0 అగైన్ 5 1 5. సో 0 -5. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 2 - 2. ఓకే, సో 2 -2 అంటే మనకి ఏది సరిపోయింది కదా. 1 2 2 -2 సరిపోయింది. ఓకే, ఇక్కడ చూసుకోండి. సో 2 ప్లస్ 2 2 + 2 4 4 1 4. నెక్స్ట్ ప్లస్ 5 1 -5. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1 5. సో +5 -5 పోతే 4. సో Δ1 వాల్యూ ఎంత వచ్చింది 4 వచ్చింది. అగైన్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బి కోఎఫిషియంట్ ఉంది కదా, ఈ బి కోఎఫిషియంట్ ని మనము సెకండ్ కాలం లో వేసి రాద్దాం. సో ఇప్పుడు నేను బి కోఎఫిషియంట్ ని సెకండ్ కాలం లో వేయబోతున్నాను. సో ఏమవుతుంది అప్పుడు మనకి, సో 2 1 3 ఇది ఇక్కడ రిప్లేస్ చేస్తున్నాను. సో 1 0 5 -1 -1 2. సో అగైన్ దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని Δ2 అనుకొని Δ2కి అంటే డట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో డట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ డట్ ఏ ఫైండ్ అవుట్ చేసినట్లయితే 2 ఇంటూ 0 -5 ఫస్ట్ వన్. నెక్స్ట్ -1 ఇంటూ 1 2 2 -1 ఇంటూ 3 -3. నెక్స్ట్ ప్లస్ ఆఫ్ మైనస్ నథింగ్ బట్ -1 ఇంటూ 1 5 5 0. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది ఇది ఆన్సర్ మనకి ప్లస్ 5 ఇంటూ 2 10 -3 3 3 2 ఎంత అవుతుంది
3 + 2 5, 5 - 5, నెక్స్ట్ 5 - 5, -5 and 10, సో 0 అనమాట. సో Δ2 వాల్యూ ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. అగైన్ ఏమన్నావు Δ3 అంటే ఏంటి, ఈ బి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని మనము థర్డ్ కాలంలో వేస్తాం అనమాట. సో థర్డ్ కాలంలో వేసి రాద్దాం. సో అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది మనకి, ఏ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది 2 1 3 1 1 2 1 0 5, అంతే కదా. సో ఇప్పుడు దీన్ని నేను Δ3 అనుకోని దాన్ని డెట్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే +2 × 1 5 = 5 -0, now -1 × 1 5 = 5 -0, +1 × 1 2 = 2 -3. ఓకే, సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది 5 2 = 10, 5 1 = 5 -5, 2లో -1 చేస్తే -1, సో -6 -10 +4. సో నాకు Δ3 వాల్యూ కూడా వస్తుంది. సో ఇప్పుడు వరకు మనం చేసింది Δ1 Δ2 Δ3 ఫైండ్ అవుట్ చేసాం, మన దగ్గర డెల్టా కూడా ఉంది. సో ఇక్కడతో సమ్ అయిపోయినట్టే. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ వాల్యూ ఏంటి, వై వాల్యూ ఏంటి, జెడ్ వాల్యూ ఏంటో తెలియాలి. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎక్స్ వాల్యూ ఏంటి, వై వాల్యూ ఏంటి, జెడ్ వాల్యూ ఏంటి. ఎక్స్ వాల్యూ వచ్చేటప్పటికి ఫార్ములా ఏంటంటే Δ1/Δ, Δ1/Δ. X2 y ఫార్ములా వచ్చినప్పటికి Δ2/Δ. జెడ్ వాల్యూ వచ్చేటప్పటికి Δ3/Δ. ఓకే, సో Δ1 మనకి ఎంత వచ్చింది, Δ1 వచ్చేటప్పటికి 4, సో డెల్టా ఎంత 4, Δ2 ఎంత 0, 0/4, Δ3 ఎంత 4/4. సో వీటి వాల్యూస్ వచ్చేటప్పటికి 1 0 1. సో మనకి x ఎంత 1, therefore x = 1, y = 0, z = 1. సో దీంతో మనకి సమ్ అయిపోయినట్టే. సో అది అడిగిన సాల్వ్ చేసాము, ఈక్వేషన్ తెచ్చాము. ఓకే, ఇప్పుడు నేను సమ్ చేస్తాను. ఇప్పుడు ఆ వాల్యూస్ రైట్ అని మనకి తెలియాలి కదా. ఓకే, ఇన్విజిలేటర్కి అయితే అదే ఏదైతే ఎగ్జామినర్ ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు, కానీ మనం చేసామని మనకు కాన్ఫిడెన్స్ రావాలి కదా. ఓకే, 100% కాన్ఫిడెన్స్ వస్తే కానీ మనం నెక్స్ట్ సమ్కి వెళ్దాం మనము. కాబట్టి ఈ XYZ వాల్యూస్ రైటా కాదా అని మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే అక్కడ మొత్తం మనకి 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. 3 ఈక్వేషన్స్ లో ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి. నేనైతే సింపుల్ గా ఇది తీసుకుంటాను, x + y - z = 0 అంటున్నాడు. ఓకే, సో అలా చూద్దాం. x వాల్యూ ఎంత 1, x వాల్యూ అనేది ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈ ఈక్వేషన్ లో ఆ XYZ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 + 0 - 1 = 0. సో 0 = 0 అయింది కదా. సో సెట్ అయిపోయింది, సరిపోయింది. ఇంకో ఈక్వేషన్ కూడా తీసుకుందాం మీ తృప్తి కోసం. సో 3 1s 3, నెక్స్ట్ 2 0s 0, 2 1s 2 = 5 అంటున్నాడు. సో 3 + 2 5, 5 5 సరిపోయింది. సో ఇది కూడా సరిపోయింది, ఈ ఈక్వేషన్ కూడా సరిపోయింది. నా థర్డ్ ఈ ఈక్వేషన్ లో కూడా వేద్దాం. 2 1s 2 + 0 - 1 = 1 అంటున్నాడు. సో 2 - 1 నథింగ్ బట్ 1, 1 = 1. సో మనకు వచ్చిన ఆన్సర్స్ అనేవి సరిపోయాయి అని అర్థం. సో కార్మస్ రూల్ అందరికీ అర్థమైంది కదా. సో ఇప్పుడు కార్మస్ రూల్ అర్థమైంది అంటే మీరు ఇంకా కార్మస్ రూల్ మీద ఏ సమ్ ఇచ్చినా చేయగలరు. అయితే కార్మస్ రూల్ అనేది 5 మార్క్స్కి అడుగుతున్నారు. C16 and C23 వాళ్ళకి 5 మార్క్స్కి, ఇంకో 5 మార్క్స్కి ఇంకో సమ్ ఇస్తున్నారు అనమాట. ఓకే, లేదు అంటే ఈ C20 వాళ్ళు ఉన్నారు కదా, ఈ C20 వాళ్ళకి ఇది 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇది నథింగ్ బట్ 8 మార్క్స్ క్వశ్చన్. సో జాగ్రత్తగా, ఐ థింక్ ఇది చాలా సింపుల్ గా ఉంటుంది మీకు. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. మిగతా కొంచెం చూస్తే అవి కూడా సింపులే, నేనేం కష్టం అనట్లేదు, కానీ ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉంటే ఇలాంటి సమ్ములు చేయగలరు. కావాలంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తాను అంటే, అదే ఇంకో సజెషన్ ఏమిస్తున్నాను అంటే, కార్మస్ రూల్ ఇప్పుడు సాల్వ్ చేశారు కదా, ఇదే సమ్మని నేను మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చెప్పిన తర్వాత దాంట్లో సాల్వ్ చేయండి. సేమ్ XYZ వాల్యూస్ సేమ్ వస్తాయి. ఓకే, ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. అయితే చూడండి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా వినండి. అక్కడే మొత్తం వీడు 3 ఎస్ఎల్ని మీరు కవర్ చేసినట్లు అవుతుంది. అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఉంటుంది దాంట్లో. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చెప్పేటప్పుడు అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను, ఏ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్తాను. ఈ అడ్జాయింట్ అనేది మీకు విడిగా అడుగుతున్నారు, ఏ ఇన్వర్స్ కూడా విడిగా అడుగుతున్నారు 5 మార్క్స్ కింద అనమాట. అంటే లైక్ కార్మస్ లో 5 మార్క్స్ ఇచ్చి ఈ అడ్జాయింట్ అని అడుగుతున్నాడు, ఏ ఇన్వర్స్ అయినా ఇంకో 5 మార్క్స్ కింద అడుగుతున్నాడు అనమాట. సో జాగ్రత్తగా వినండి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇప్పుడు చెప్తాను.
సరేనా? ఓకే, సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ సమ్ ఇది ఏముంది ఇక్కడ, సాల్వ్ ద ఈక్వేషన్స్. ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, అది ఎలా సాల్వ్ చేయమంటాడంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఉపయోగించి సాల్వ్ చేయమంటున్నాడు. సో జాగ్రత్తగా వినండి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ మళ్ళీ చెప్తున్నాను. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో మీకు 3 ఎస్సెస్ ఉంటాయి. అంటే అది వచ్చినట్లే మీరు 3 ఎస్సెస్ అనేవి మీరు చేయగలుగుతారు అనమాట. ఓకే, సో నార్మల్గా ఇందాక కాన్వెన్స్ రూల్లో మనము కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, వేరియబుల్ మ్యాట్రిక్స్, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అవే తీసుకుంటాం. ఇక్కడ కూడా అవే తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటున్నానంటే నేను మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అనమాట. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి. సో ఇప్పుడు నాకు ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్, ఇది నాకు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. మనకు కావాల్సిన వేరియబుల్స్ ఏ మ్యాట్రిక్స్ లో ఉంటాయి, ఈ ఎక్స్ అనే మ్యాట్రిక్స్ లో ఉంటాయి. సో అప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే మీరు ఏం చేస్తారు, బి బై ఏ చేస్తారు. ఏ అంటే 1/a ఎలా రాయొచ్చు, ఏ ఇన్వర్స్ అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఏంటి, నాకు ఎక్స్ వేరియబుల్ వాల్యూస్ కావాలి అంటే నేనేం చేయాలి, ముందు ఏ ఇన్వర్స్ చేయాలి. ఏ ఇన్వర్స్ వచ్చిన తర్వాత మనము దాన్ని బీతో మల్టిప్లై చేస్తే నాకు వేరియబుల్ వాల్యూస్ వస్తాయి. సో ఇదనమాట. సో నేను ఏ మ్యాట్రిక్స్ రాస్తాను, బి మ్యాట్రిక్స్ రాస్తాను, ఎక్స్ మ్యాట్రిక్స్ రాస్తాను. చూడండి, ఏ మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికి 1 1 1, సెకండ్ ఈక్వేషన్ 1 -1 1, థర్డ్ ఈక్వేషన్ 2 1 -1. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క ఏ మ్యాట్రిక్స్. సి మ్యాట్రిక్స్ అదే ఎక్స్ మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికి మొత్తం 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వై జెడ్. బి మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికి మన దగ్గర మొత్తం 3 ఉన్నాయి కాన్స్టెంట్లు, 6 2 1. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనమాట. దీంట్లో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో మనకు ఉన్న 3 మ్యాట్రిక్సెస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందుగా ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఫార్ములా రాస్తున్నాను, ఇక్కడే రాస్తున్నాను చూసుకోండి. ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ డివైడ్ బై డట్ ఏ. అడ్జాయింట్ ఏ డివైడ్ బై డట్ ఏ అనేది ఫార్ములా అనమాట. ఇక్కడ మీకు తెలిసినది ఏంటి, డట్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. ఇంకా తెలియనిది ఏంటి, అడ్జాయింట్ ఎలా చేయాలో తెలియదు. ఓకే, సో ఇది ఎలాగో కూడా నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు సింపుల్ గా చెప్పొచ్చు, ఏ ఇన్వర్స్ అనేది చెయ్యాలి అంటే ముందు మనము ఫస్ట్ చేయాల్సింది డట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు డట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ మన యొక్క మ్యాట్రిక్స్ అనేది డట్ ఏ చేస్తున్నప్పుడు వాల్యూ కాస్త జీరో అయితే ఎనీథింగ్ బై జీరో మనకి అన్డిఫైన్ అనమాట. ఎనీథింగ్ బై జీరో అనేది అన్డిఫైన్ అంటే మనం ఏ ఇన్వర్స్ ఉండదని అర్థం కదా. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు, అన్డిఫైన్ చెప్పకూడదు. మ్యాథమెటిక్స్ లో ఎప్పుడు డిఫైన్ అవుతుంది ప్రతి సమ్ అనేది, కానీ ఇక్కడ అన్డిఫైన్ అవుతుంది. ఏ డట్ ఏ అనేది జీరో అయిపోతాయి. సో అందుకు మనం ముందు ఏం చేస్తామంటే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు డట్ ఏ ముందు ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. డట్ ఏ ఫైండ్ అవుట్ చేసినప్పుడు డట్ ఏ సంథింగ్ ఏ వాల్యూ వచ్చినా అదర్ దెన్ జీరో ఏ వాల్యూ వచ్చినా మనకి ఏ ఇన్వర్స్ ఉన్నట్టే. ఏ ఇన్వర్స్ ఉంది అంటే అప్పుడు ఈజీగా అడ్జాయింట్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తే సరిపోద్ది. ఓకే, సో ఆ విధంగా ముందు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, డట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో డట్ ఏ వాల్యూ వచ్చిందా లేదా ముందు చూడాలి. సో చూద్దాం డట్ ఏ. సో డట్ ఏ కాబట్టి నేను దీనికే చేస్తున్నాను. ఓకే, సో +1 ఇంటూ -1 ఆఫ్ -1 +1 మైనస్ ఆఫ్ +1. ఓకే, సో నెక్స్ట్ -1 ఇంటూ 1 1s are -1, 2 1s are 2, -2. నెక్స్ట్ +1 ఇంటూ 1 1s are 1, మైనస్ ఆఫ్ -2. సో ఇప్పుడు డట్ ఏ వస్తుందో చూద్దాం. ఇది ఎంత, ఇది 0 అయిపోతుంది మనకి. నా అదే -3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో +3 1 + 2 2 +3. సో 3 + 3 6 అనమాట. సో మనకి డట్ ఏ అనేది అయ్యింది కాబట్టి ఏ ఇన్వర్స్ అనేది దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఓకే, ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటంటే, అడ్జాయింట్ ఏకి ఇక్కడ రాస్తున్నాను చూడండి. అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటంటే కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఓల్ ట్రాన్స్పోజ్. కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఓల్ ట్రాన్స్పోజ్. సో మనకి ట్రాన్స్పోజ్ ఎలా చేయాలో తెలుసు, మనకు తెలియదు ఏంటి, కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది తెలియదు. సో కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు,
మన మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ మన యొక్క కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్. కోఎఫ్ మ్యాట్రిక్స్ అనేది ప్రతి రోకి మనం చేసుకుంటూ రావాలి. నేను ప్రతి రోకి ఇక్కడ చేస్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా గమనించండి. తర్వాత వచ్చిన తర్వాత కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ చేస్తే చాలు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పాను, ఈచ్ ఎలిమెంట్, ప్రతి రోలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ కి కోఫాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ప్రతి ఎలిమెంట్ కి ఒక పొలారిటీ ఉంటుందని చెప్పాను కదా. సో ఇప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ తీసామంటే దీని ఏమవుతాయి, మైనస్ ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్ ప్లస్. సో ఈ విధంగా ముందు పొలారిటీస్ ఇచ్చేయండి, ఆ పొలారిటీస్ మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అవుతారు, డట్ కి అడ్జాయింట్ లో కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా చూడండి, నేను చెప్తూ ఉంటాను. ఓకే, ముందు అడ్జాయింట్ నేను కోఫాక్టర్ ఫస్ట్ రోకి కోఫాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో కోఫాక్టర్స్ ఫర్ ఫస్ట్ రో అనమాట. సో కోఫాక్టర్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కి కోఫాక్టర్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ కి ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది, ఆ ప్లస్ అలా వేసేయండి. సో ప్లస్ చేస్తాను కదా, బ్రాకెట్ క్లోజ్ ఓపెన్ చేస్తే ఆ రో ఆ కాలం తీసాను ఫస్ట్ ఎలిమెంట్. అప్పుడు ఏముంది ఇక్కడ, నార్మల్గా డట్ ఫైండ్ అవుట్ చేశాడు. మైనస్ ఆఫ్ మైనస్, అదే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 1 ఇంటూ 1 1, సో మైనస్ 1. సో 1 మైనస్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 0. సో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది, మనకి 0 అవుతుంది. సో నా సెకండ్ ఎలిమెంట్ కి ఏమవుతుందో చూద్దాం. సెకండ్ ఎలిమెంట్ ఉన్న సింబల్ మనకి ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది. సో మైనస్ రాయండి ఇక్కడ. మైనస్ రాసిన తర్వాత ఆ రో ఆ కాలం తీసి డట్ ఫైండ్ అవుట్ చేసాడు. 1 ఇంటూ 1 మైనస్ 1. ఓకే, మైనస్ ఆఫ్ 2 1s are 2. సో మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3. సో సెకండ్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది, ప్లస్ 3 అవుతుంది. నా కోఫాక్టర్ ఆఫ్ థర్డ్ ఎలిమెంట్. సో థర్డ్ ఎలిమెంట్ మనకి ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది, ఆ ప్లస్ అలాగే వేసేయండి. ఇప్పుడు డట్ నార్మల్ డట్ అలా ఫైండ్ అవుట్ చేస్తారు, డట్ అలా ఫైండ్ అవుట్ చేసేయండి. 1 1s are 1 మైనస్ 2 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2. సో మైనస్ ఆఫ్ మైనస్ 2 నథింగ్ బట్ ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 3. సో ఫస్ట్ రోలో కోఫాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రతి ఎలిమెంట్ ఫస్ట్ రోలో ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. మనం సెకండ్ రోకి వెళ్తాం అనమాట. సో సెకండ్ రో చూద్దాం. సెకండ్ రోలో కోఫాక్టర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సెకండ్ రోలో కోఫాక్టర్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఎలిమెంట్ లో మనకి ఏ సింబల్ ఉంది, సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ కి మైనస్ ఉంది. సో మైనస్ అలా వేసేయండి. ఇప్పుడు ఆ రో ఆ కాలం తీస్తే ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి, 1 2 3 4, ఈ 4 ఉంటాయి. సో 1 1 మైనస్ 1 మైనస్ 1 1 1s are 1. సో మైనస్ 1 ప్లస్ 1, సారీ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 సరిపోయింది. సో మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సెకండ్ ఎలిమెంట్ ఉన్న సింబల్ ప్లస్ అవుతుంది. సో ఆ రో కాలం తీసేస్తే మనకి ఈ రో ఈ కాలం తీసేస్తే మనకి ఈ చివరి 4 ఉంటాయి. సో మైనస్ 1 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 2 నథింగ్ బట్ మైనస్ 3. సో నౌ థర్డ్ ఎలిమెంట్ కి మనకి మైనస్ ఉంటుంది. సో ఆ రో ఆ కాలం తీసేస్తే ఈ 4 ఉంటాయి. 2 1 1s are 1 2 1s are 2. సో 1 మైనస్ 2 1 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 1 మైనస్ ప్లస్ 1 అనమాట. సో సెకండ్ రోలో కోఫాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. థర్డ్ రో. సో థర్డ్ రోలో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. కోఫాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. కోఫాక్టర్స్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ కోఫాక్టర్ వచ్చేటప్పటికి దాని సింబల్ ప్లస్ అవుతుంది. సో ఈ రో ఈ కాలం తీసేస్తే పై 4 ఉంటాయి. సో 1 1s are 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 1 1s are 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 నథింగ్ బట్ ప్లస్ 2. Okay, now the second element minus symbol. So ఈ రో ఈ కాలం తీస్తే 1 1s are 1 1 1s are 1. సో 1 minus 1 నథింగ్ బట్ 0. థర్డ్ ఎలిమెంట్ ఇప్పుడు. సో థర్డ్ ఎలిమెంట్ కి ప్లస్ సింబల్ ఉంటుంది. థర్డ్ ఎలిమెంట్ ప్లస్ సింబల్. సో ఓకే ఇలాగా. ఓకే, సో మైనస్ 1 మైనస్ 1 సో మైనస్ 2. సో సరిపోయింది కదా, ఇంకేమైనా డౌట్ ఉన్నదా 1 1s? ఓకే సరిపోయింది. సో ఈ విధంగా ముందు కోఫాక్టర్స్ అనేది ప్రతి రోలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ రాస్తాం అనమాట. సో కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్.
సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ మనకి ప్రతిరోజు తెలిసిపోయింది కదా కోఫాక్టర్స్ అనేవి. సో దాంతో ఒక మ్యాట్రిక్స్ అనేది ఫామ్ చేసాడమే. సో మ్యాట్రిక్స్ ఫామ్ చేద్దాం. ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ ఏమున్నాయి 0 3 3. సో 0 3 3 అనేది ఫస్ట్ రోలో ఉన్నవి. సెకండ్ రోలో 2 -3 1. థర్డ్ రోలో 2 0 -2. ఓకే, సో దాంతో మనకి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు అడ్జాయింట్ సింపుల్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏం చేయాలి, దానికి ఓల్డ్ ట్రాన్స్పోజ్ చేయాలి. ఓల్డ్ ట్రాన్స్పోజ్ చేసేటప్పటికి అడ్జాయింట్ ఏమవుతుంది, ఏదో రోస్ ని కాలమ్స్ అయినా మార్చండి, లేదు అంటే కాలమ్స్ ని రోస్ కింద మార్చండి, ఏదో ఒకటే చేయండి. సో 0 3 3 3 నేను కాలమ్స్ కింద రాసేసుకుంటా, రోస్ ని కాలమ్స్ కింద రాసేసుకుంటా. సో 2 -3 1 2 0 -2. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ వస్తుంది, మన దగ్గర డట్ ఏ ఉంది. సో ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఏ ఇన్వర్స్ వచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ వచ్చేటప్పటికి డట్ ఏ 1 దీన్ని ఎలా రాయొచ్చు, 1/dat a ఇంటూ అడ్జాయింట్ ఏ అని రాయొచ్చు కదా. డట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. సో 1/6 ఇంటూ అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ అనమాట. 1/6 ఇంటూ అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది 0 2 2 3 -3 0 3 1 -2. సో ఏ ఇన్వర్స్ వస్తుంది. సో ఈ విధంగా ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. చూడండి ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ అయిపోయాయి. ఓకే, 2 ఎస్ఏలు అయిపోయాయి. చూడండి ఇప్పుడు ఆడ ఎలాగ అడుగుతాడంటే ఎగ్జామ్ లో 5 మార్క్స్ కి ఇలాగ ఒక ఏ మ్యాట్రిక్స్ ఇచ్చేస్తాడు. ఇలాగ మనకి ఏ మ్యాట్రిక్స్ ఇచ్చేసి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు ఏం చేస్తారు, మీరు డట్ ఏ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్ లో అడ్జాయింట్ ఇలా రాస్తాం అనుకోండి, దీంతో ఆ సమ్ అయిపోయినట్టే, ఆ ఎస్ఏ అయిపోయినట్టే. ఒక్కోసారి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు డట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా రాస్తే చాలు అనమాట. ఓకే, సో అది ఆ విధంగా ఏ ఇన్వర్స్. ఈ విధంగా మనకి 2 ఎస్ఎస్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ మనకి ఎస్ఐ అయిపోయింది మన యొక్క మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనమాట. సో ఏ ఇన్వర్స్ వచ్చింది, ఏ ఇన్వర్స్ వచ్చిందంటే ఎక్స్ వాల్యూ వేరియబుల్ వాల్యూ కావాలంటే బీతో మల్టిప్లై చేయాలి. సో నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి అనమాట. ఏ ఇన్వర్స్ ఏంటి మనకి 1/6 ఇంటూ 0 2 2 3 -3 0 3 1 -2. బి వాల్యూస్ ఏమి వచ్చాయి మనకి దగ్గర, బి వాల్యూస్ ఏమున్నాయి 6 2 1 అనమాట. సో ఇది జాగ్రత్తగా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ముందు ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి, ఆ తర్వాత మనము 1/6 తో డివైడ్ చేసేయచ్చు. జాగ్రత్తగా చూడండి, అక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఉంది, ఇంకోటి అక్కడ 3/1 మ్యాట్రిక్స్ ఉంది. ఓకే, 2 మ్యాట్రిక్స్ అక్కడ వేరు వేరు, ఒకటే సైజ్ మ్యాట్రిక్స్ కాదు, వేరు వేరు సైజ్ మ్యాట్రిక్స్. ఇలాంటప్పుడు మీకు కన్ఫ్యూజన్ గా ఉంది అంటే మీరు ఏం చేస్తారు అంటే దీన్ని కూడా 3/3 మ్యాట్రిక్స్ కింద మార్చేసుకోండి. 3/3 మ్యాట్రిక్స్ ఎలా రాయొచ్చు 6 0 0 2 0 0 1 0 0. సో 3/3 మ్యాట్రిక్స్ ఉంది, మీకు 3/3 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలుసు కదా. సో ఆ విధంగా రాసేస్తే చాలు. నేనైతే నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను. చూడండి x ఈజ్ ఈక్వల్స్ టు 1/6. సో నాకు ఒక కాలం ఒక రోయే వస్తుంది, ఇలాగ ఒక కాలమే వస్తుంది అనమాట. నాకు దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మీకు అలాగే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 0 6 6 అదే 0 6 0 ప్లస్ 2 2 4 2 1 2. సో ఇది నా ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. సెకండ్ ఎలిమెంట్ వచ్చేటప్పటికి 3 6 18 3 2 -6 అది -3 2 -6 ప్లస్ 0. నెక్స్ట్ 3 1 3 6 18 1 2 2 -2. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమొచ్చాయి x ఈజ్ ఈక్వల్స్ టు 1/6 ఇంటూ 4 2 6 8లో 16 తీస్తే 12 8. ఓకే, సో ఇప్పుడు దీని ప్రకారం నాకు వేరియబుల్ వాల్యూస్ వస్తున్నట్లే. వేరియబుల్ వాల్యూస్ xyz ఈజ్ ఈక్వల్స్ టు 6/6 1 12/6 2 8/6 3. సో అక్కడ మనం కంపేర్ చేసినట్లయితే x వాల్యూ ఉంది, y వాల్యూ ఉంది, z వాల్యూ ఉంది. సో మనకి ఏ వాల్యూ ఇస్తే దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 y ఈజ్ ఈక్వల్స్ టు 2 z ఈజ్ ఈక్వల్స్ టు 3. సో దీంతో నాకు సమ్ అయిపోయింది. ఓకే, సో చెక్ చేద్దాం, క్రాస్ చెక్ చేద్దాం. క్రాస్ చెక్ చేసినప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ తీయండి. 1 + 2 + 3 నథింగ్ బట్ 6 సరిపోయింది. నెక్స్ట్ 1లో 2 తీస్తే -1 -1కి +3 కలిపితే +2 సరిపోయింది. 2 1s are 2 2 + 2 4 4 - 3 1. సో నేను చేసిన సమ్ అనేది రైట్ అయిపోయింది అనమాట. సో ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. చూసారు కదా, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో మీకు ఏ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను, అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను, అలాగే ఇన్వర్షన్ మెథడ్ ఎలా చేయాలో కూడా చెప్పాను. సో దీంతో మీకు
3 ఎస్ఏలు కవర్ చేస్తాను, కార్బన్ తో కలిపి 4 ఎస్ఏలు చెప్పాను. సో వీటిలోనే ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి, మీరు కంగారు పడక్కర్లేదు, వీటిని సాల్వ్ చేయండి. ఇప్పుడు నేను మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో ఈ సమ్ చెప్పాను కదా, ఇదే సమ్ మీరు కార్బన్ లో చేయండి, XYZ వాల్యూస్ సేమే వస్తాయి. అలాగే నేను ఇందాక కార్బన్ మెథడ్ చెప్పాను కదా, అదే మెథడ్ లో అదే సమ్ తీసుకొని మీరు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చేయండి, మీకు సేమ్ వాల్యూస్ వస్తాయి. చెక్ చేయండి. ఓకే, అదే మీ హోంవర్క్ అనమాట, చేయాలి. ఓకే, హోంవర్క్ చేసినట్లయితే మీరు ఇంప్రూవ్ అవుతారు. ఇంప్రూవ్ అయ్యారంటే ఎగ్జామ్లో బాగా రాయగలుగుతారు. సో దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకో ఎస్ఐ ఉంటుంది, అంటే రేర్ కేసులు అడిగే ఎస్ఐలు కొన్ని ఉన్నాయి. ఆ ఎస్ఐలు కూడా ఇప్పుడు చెప్తాను, చూద్దరు కానీ. ఓకే, ఈ సమ్ అనేది మీకు రేర్ కేసులు అడుగుతారు 5 మార్క్స్ క్వశ్చన్ కి. చాలా సింపుల్ సమ్ ఇది, మీకు చూడగానే మీకు అర్థమవుతుంది, కానీ స్టిల్ నేను చెప్పాలి కదా, చెప్తాను. ఓకే, సో షో దట్ మనకి ఏబి మ్యాట్రిసెస్ 2 ఇచ్చాడు. 2 ఇచ్చిన తర్వాత దానికి ఏం అడుగుతున్నాడు అంటే A+B హోల్ ట్రాన్స్పోజ్ అనేది A ట్రాన్స్పోజ్ ప్లస్ B ట్రాన్స్పోజ్ కి ఈక్వల్ కాదా అని చూపించమన్నాడు. షో దట్ అంటే ఏంటి, LHS తీసుకుంటాం, RHS చూసుకుంటాం, 2 ఈక్వల్ గా వస్తే ప్రూవ్ అయిపోయినట్టే, లేదు అంటే ప్రూవ్ అవ్వలేనట్టే అర్థం. ఓకే, సో ఇప్పుడు ఏబి మ్యాట్రిసెస్ ఉన్నాయి కదా, నేను ముందు LHS సైడ్ తీసుకుంటున్నాను. సో ముందు LHS సైడ్ తీసుకుంటున్నా. ముందు ఏం చేయాలి, A+B చేయాలి. సో నేను A+B చేస్తున్నాను. A+B ఏమొస్తుంది మనకి, 1 + 4 5, 3 + 5 8, 2 + 0 2, -1 + 6 + 5. సో దిస్ ఇస్ నథింగ్ బట్ నా యొక్క A+B. సో A+B హోల్స్ ట్రాన్స్పోజ్ చేయమంటున్నాడు. సో నేను రోస్ కోసం కాలమ్స్ కింద రాస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, 5 8 2 5. సో దిస్ ఇస్ నథింగ్ బట్ నా యొక్క A+B హోల్ ట్రాన్స్పోజ్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క LHS. RHS చూస్తున్నాను. RHS వచ్చేటప్పటికి రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఏముంది, ఏ ట్రాన్స్పోజ్ చేయాలన్నాడు. సో ముందు ఏ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ మనకి ఏమవుతుంది, 1 3 2 -1, ఇది ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ బి ట్రాన్స్పోజ్ చేయాలి. బి ట్రాన్స్పోజ్ వచ్చేటప్పటికి 4 5 0 6. సో నా ఇప్పుడు ఏమంటున్నాడు, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ చేయమన్నాడు. సో ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ చేయమన్నాడు. సో 1 + 4 5, 3 + 5 8, 2 + 0 2, -1 + 6 + 5. సో చూడండి, RHS LHS ఈక్వలే కదా. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్స్ టు RHS, hence therefore A+B whole transpose A+B whole transpose is equals to A transpose plus B transpose. సింపుల్, అయిపోయింది కాదు, అంతే అయిపోయింది. సో ఇది 5 మార్క్స్కి ఇచ్చాడు. ఓకే, ఇలాంటి సింపుల్ కూడా మన అదృష్టం బాగుంటే ఇలాంటివి కూడా ఇచ్చేస్తాడు అనమాట. ఇంకొకసారి ఏమంటాడు తెలుసా, 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చేస్తాడు, A×B హోల్ ట్రాన్స్పోజ్ చేయమంటాడు. 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చేసి మనకి A×B హోల్ ట్రాన్స్పోజ్ చేయమంటాడు. సో అప్పుడు ఏం చేస్తారు, ఏబిని ముందు మల్టిప్లై చేస్తారు, వచ్చిన మ్యాట్రిక్స్కి హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇలాంటి సింపుల్గా మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట, మీ అదృష్టం బాగుంటే. లేదు అంటే కార్బన్ రూల్ అడుగుతాడు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్. ఓకే చూడండి, కార్బన్ రూల్ అడిగితే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అడగను, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయితే కార్బన్ రూల్ అడగను అనమాట. ఏదో రెండిట్లో ఏదో ఒకటి పక్కాగా వస్తుంది. ఓకే, సో ఇంకో సమ్ ఉంది, ఆ సమ్ కూడా చూద్దాం. ఆ సమ్ చేసిన తర్వాత దాంతో ఇంకా మన ఎన్ఎస్ఎల్ డిస్కస్ చేసినట్లే అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఏ అంటే ఓకే, ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ సమ్ అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది అనమాట, అంటే కార్బన్ రూల్ తో పాటు ఇది కూడా ఒక్కొక్కసారి రిపీట్ అవుతుంది. ఈ సమ్ చాలా సింపుల్ గా ఉంటుంది, అంటే ఏం లేదు, కొన్ని ఎక్స్టర్నల్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి అనమాట. ఒక మ్యాట్రిసెస్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మే తీసుకుంది, ఈ సమ్ లో మనకి మొత్తం 3 ప్రాపర్టీస్ ఉపయోగించవచ్చు అనమాట, అంటే ఉపయోగించి ఈ సమ్ని చేయాలన్నమాట. చూద్దాం అది ఎలా చేయాలో. ఇలాగ మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అది దాని యొక్క డెట్ అనేది దానికి ఈక్వల్ కాదని చెప్పమంటున్నాడు. ఓకే, ముందు మనం LHS ఎలాగో తీసుకుంటాం. ఇప్పుడు LHS లో మనకి మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మ్యాట్రిసెస్ లో మ్యాట్రిక్స్ రూల్ ప్రకారం 3 కాలమ్స్ ని మనము యాడ్ చేసినా కూడా దాని యొక్క ఫైనల్ గా వచ్చే వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ 3 కాలమ్స్ నేను యాడ్ చేసి ఒక కాలం రాసినట్లయితే, అదే ఒక మ్యాట్రిక్స్ రాసినట్లయితే ఆ మ్యాట్రిక్స్ అనేది మారదనమాట. ఓకే, అంటే దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు అనేది ఒక ప్రాపర్టీ అనమాట. సో దాని ప్రకారం నేను ఏం చేస్తున్నానంటే ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో నేను దీంట్లో ఉన్న కాలమ్స్ అనేది ఏం చేస్తున్నానంటే C1 + C2 + C3 చేస్తున్నాను. అంటే ఏంటి, ఈ కాలం ఇది కలిపేస్తున్నాను అనమాట. ఇలా కలిపేస్తే మనకి ఏమవుతుందంటే ఒక కాలం కింద C1 కింద ఒక ఫస్ట్ కాలం కింద రాయబోతున్నాను. సో A + B + 2Cకి ABలు కలుపుతున్నాను. అంటే దానికి అర్థం ఏంటి, A + A 2A అయిపోతుంది, B + B 2B అవుతుంది. అప్పుడు 2 కామన్ తీసేస్తే A + B + C అనేది ఫస్ట్ ప్రాబ్లం వస్తుంది, అండ్ రిమైనింగ్ అలాగే రాసేస్తారు అనమాట.
ఓకే, సో ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మూడింటిని కలిపేసినట్లయితే మనకి 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బి ప్లస్ సి ప్లస్ 2a బి. ఓకే, అగైన్ ఈ మూడింటిని కలిపేసినట్లయితే నాకు అగైన్ 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ అండ్ సి ప్లస్ ఏ ప్లస్ 2b. సో ఇప్పుడు దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేసినా దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేసినా ఈక్వల్ వాల్యూస్ వస్తాయి అనమాట. అది ఫస్ట్ ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇదన్నిటిని నేను ఇప్పుడు ఈ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట. వీటికి ఇదైతే ఉందో కాన్స్టెంట్ వాల్యూస్. సో ఇది ఈ విధంగా ఒక రో అనేది ఒకే సేమ్ ఎలిమెంట్ ఉన్నట్లయితే దాన్ని బయట తీసేయచ్చు అనమాట. సో అది ఇంకో ప్రాపర్టీ అనమాట. దానికి అర్థం ఏంటంటే, ఏదైతే కాన్స్టెంట్ వాల్యూ ఉందో 2తో మల్టిప్లై కాన్స్టెంట్ వాల్యూ అంతా కాన్స్టెంట్ అనమాట, మల్టిప్లై అవుతుంది. సో ఈ కాన్స్టెంట్ వాల్యూ సేమ్ గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది ఏటవుతుందంటే k టైమ్స్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ అవుతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కామన్ తీసేస్తున్నాను, బయటికి లాగేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఒక్కసారిగా లాగేసాం అనుకోండి, 2a ప్లస్ బి ప్లస్ సి రాస్తే మనకి ఇక్కడ 1 1 1 a b ప్లస్ సి ప్లస్ 2a ఏ నెక్స్ట్ బి బి సి ప్లస్ ఏ ప్లస్ 2b. ఓకే, సో ఈ విధంగా మంది అయ్యింది. సో దీంతో మనకి ఒక స్టెప్ వరకు అయిపోయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే, ఎప్పుడైతే మనకి ఇలా 3 1s కనిపించాయో 3 1s కనిపించాయో ఒక రోలోనైనా కాలంలోనైనా ఏవో ఒక 2 1sని 0 చేసేయండి. అప్పుడు మనకి ఇంకా ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ 2 1sని 0 చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఈ 2 1sని 0 చేయాలంటే ఏం చేయాలి, ఈ R2 రో ఏదైతే ఉందో R1 రోతో మైనస్ చేయాలి. ఈ R3 రో ఏదైతే ఉందో R1 రోతో మైనస్ చేయాలి. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, R2 రోని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నాను అంటే, R2 రోని R2 మైనస్ 1 చేద్దాం అనుకుంటున్నాను. అలాగే R3 రోని కూడా R3 మైనస్ R1 చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఆ విధంగా చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది మైనస్ ఇది ఫస్ట్ వన్. సో 1 మైనస్ 1 0. 1 మైనస్ 1 మనకి ఏమో అంటే R2 R3 మాత్రమే చేంజ్ చేస్తున్నాం కాబట్టి R1 అనేది అలా వచ్చేస్తుంది అనమాట. సో 2a ప్లస్ బి ప్లస్ సి అలాగే ఉంటుంది. సో ఇప్పుడు R1 అనేది సేమ్ అలాగే వస్తుంది, 1ab వచ్చేస్తుంది. ఇప్పుడు మనం R2 చేంజ్ చేస్తున్నాం. R2 చేంజ్ చేస్తుంది దానికి అర్థం ఏంటి, 1 మైనస్ 1 నథింగ్ బట్ 0. b ప్లస్ సి ప్లస్ 2aలో ఏ తీస్తే ఇక్కడ 2a కాస్త 2a మైనస్ ఏ నథింగ్ బట్ ఏ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఉంటుంది. ఓకే, సో b మైనస్ బి చేస్తే 0. సో రో 2 మారిస్తే ఇప్పుడు రో 3 చేంజ్ చేయాలి. రో 3 ఎలా చేంజ్ చేయాలంట, రో 3 R3 మైనస్ R1 చేయాలి. సో 1 మైనస్ 1 ఏమవుతుంది, 0 అవుతుంది. ఏ మైనస్ ఏ అవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ ఇది మైనస్ ఇది ఏమవుతుంది, మనకి ఇది మైనస్ ఇది ఏమవుతుంది, 2bలో b తీస్తే a ప్లస్ బి ప్లస్ సి ఉంటుంది. సో దీనికి మనకు సమ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేస్తామనుకోండి, ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను డెట్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో 2a ప్లస్ బి ప్లస్ సి డెట్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే, ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి 1 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, రిమైనింగ్ అన్ని జీరోస్ అయిపోతాయి కాబట్టి ఇది ఒకటే మిగులుతుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అనమాట. ఓకే, సో దీంతో మనకి LHS తీసుకున్నాము, RHS వస్తుంది. సో దేర్ఫోర్ LHS ఈక్వల్స్ టు RHS. సో అయిపోయింది. సో సమ్ ఇది అనమాట, అంతే. ఇలాంటి సమ్స్ కొంచెం అంటే కొంతమంది కష్టంగా ఉండొచ్చు, మీరు కంగారు పడక్కర్లేదు. అంటే ఇవి మీ లక్ బాగోకపోతే నేస్తారు, ఇచ్చినా పర్లేదు. ఇలాంటి సమ్ ఇది ఎక్కువగా రిపీట్ అవుతుంది మీకు చెప్తుంది. ఇలాంటి సమ్స్ ఇచ్చినట్లయితే ట్రై చేయండి, రోస్ని కాలమ్స్ని మారుస్తూ ఏదైనా, అంటే ఏం లేదు ఇక్కడ వరకు తెచ్చుకుంటే చాలు. ఏవో ఒక 3 రోస్ అయినా ఓకే, ఒక రో అయినా ఒక కాలం అయినా అన్ని 1లో వచ్చేలా చేయాలి. ఫస్ట్ 1లో వచ్చిన తర్వాత ఏవో 2 1ని 0 చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ట్రిక్ అనమాట, ట్రై చేయండి. సో ఈ సమ్ అనేది ఎక్కువగా మీకు రిపీట్ అవుతుంది. సో దీంతో మనం మ్యాట్రిసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. మ్యాట్రిసెస్లో మీకు షార్ట్ ఆన్సర్స్ ఏ విధంగా అడుగుతున్నారో చెప్పాను ఆల్రెడీ. అండ్ ఆల్సో ఇప్పుడు ఎస్ఏ క్వశ్చన్స్ కూడా చెప్పాను ఎలా చేయాలో. సో వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, PQP యాప్లో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ప్రతి మ్యాట్రిసెస్ సంబంధించి ప్రతి సమ్మని మీరు
ట్రై చేయండి అండ్ సాల్వ్ చేయండి. ఏవైనా డౌట్ ఉంటే తెలుసు కదా, కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. సో దట్ ఈస్ ఆల్. మ్యాట్రిసెస్ వరకు అంతే. నేను నెక్స్ట్ క్లాస్ నుంచి మనము ట్రిగ్నోమెట్రీ ఏ విధంగా ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేద్దాం. ట్రిగ్నోమెట్రీ చెప్పినప్పుడు మాత్రం జాగ్రత్తగా వినండి. ట్రిగ్నోమెట్రీ మీరు చేయాలి అంటే మీకు ముందు మా ఫార్ములాస్ రావాలి. నేను స్టార్టింగ్ మీకు ఫార్ములాస్ అన్ని బోర్డు మీద రాస్తాను. అవి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదు అంటే ఎక్కడైనా రాసుకుంటే రాసుకోండి. నా యొక్క సజెషన్ ఏంటంటే రాసుకోవడం మంచిది. మీరు ఒకసారి రాస్తే మీకు ఒక దగ్గర రాసుకుంటే అది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ ఈ సెట్, ఓకే, సో మేము ఈ సెట్ కూడా చెప్తున్నాం కదా, ఈ సెట్లో మేము ట్రిగ్నోమెట్రీ మీద సమ్స్ చెప్తున్నప్పుడు మీకు కొన్ని అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మీకు ఫార్ములాస్ బేసిక్ తెలియదు, ఫార్ములాస్ తెలియవు. ఫార్ములాస్ ఉన్నట్లయితే మీకు ఆ సమ్స్ అన్ని మీకు సింపుల్గా అర్థమవుతాయి అనమాట. సో ఫార్ములాస్ ఏదైనా ఫార్ములా రిలేటెడ్ అన్నమాట. ట్రిగ్నోమెట్రీ ఫార్ములా వచ్చిందంటే మీరు ట్రిగ్నోమెట్రీలో సమ్ చేయగలుగుతారు, నేను పక్క గ్యారంటీ. కాబట్టి ఫార్ములాస్ నేను నెక్స్ట్ క్లాస్లో రాస్తాను బోర్డు మీద, దాన్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదంటే బుక్లోనైనా రాయండి. ఆ బుక్లో రాస్తే మాత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది, నేను చెప్తున్నాను కదా. సో బుక్లోనే రాసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో దట్ ఈస్ ఆల్ ఫర్ ద మ్యాట్రిసెస్తో. ఈ మ్యాట్రిక్స్ సమ్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనము ట్రిగ్నోమెట్రీ అనేది స్టార్ట్ చేద్దాం.